నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బయో ఏషియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. బీఆర్ఎస్ పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికలు వస్తాయి, బరాబర్ గిరిగీసి కొట్లాడాలే, వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది, మోసపోయినామని అర్థమైంది. మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను. ఇక బయటికి చెప్పుకోలేరు ఇమ్మీడియట్గా, కానీ కొద్దిగా టైం పడుతుంది, కానీ బాధపడతాను. కానీ ఇది మంచిదే, మనకు ఇది ఖచ్చితంగా మన మంచికే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి. అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది. ఇది వాస్తవం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే, టంగు టింగ్ అనుకుంటా మంచిగా రైతు బంధు పడుతుండే. మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా, అందుకే ఏమనుకున్నాడు, టకీ టకీ అని మొదలుపెట్టాడు. పడా టకీ టకీ పడుతున్నాయి, రైతు బంధు టకీ టకీ, రుణమాఫీ జరిగిందా టకీ టకీ, కళ్యాణ లక్ష్మి పడుతుందా టకీ టకీ, ఒక్కటన్నా ఏదన్నా టకీ టకీ ఒక్క కాడ మాత్రం పడుతుంది. ఎక్కడ? ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీమని. ఇడికెళ్ళి సంచులు మోయాలి, ఢిల్లీలో ముఠ చెప్పాలి, పదవిగా పడుకోవాలి. గంతే కదా, ఒక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి. ఇక్కడ బిల్డర్ల కాడ, కాంట్రాక్టర్ల కాడ, భూముల సెటిల్మెంట్ల కాడ గదే పని. ఏం చెప్తురా 14-15 నెలలకెళ్ళి అంటే కదా ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి, ముఖ్యంగా చదువుకున్న పిల్లలు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, ఒక 100 సార్లు అన్నాడు, 1000 సార్లు అన్నాడు. అప్పుల పాలు చేసిపోయినా ఆ రాష్ట్రాన్ని, అప్పుల పాలు చేసిండు, ఆగం చేసిండు, నాశనం చేసిండు అని మాట్లాడండి. మేము మొత్తం పురుజ లెక్క తీసి చెప్పినాం మొన్న అసెంబ్లీలో. ఏం చెప్పినాం? మొత్తం 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు, సంవత్సరానికి 41,000 కోట్లు. సరే, కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది. అప్పుతో ఏం చేసింది అంటే, కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా, రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. సబ్స్టేషన్ లేని కాడ సబ్స్టేషన్ కట్టినాం, లైన్లు వేయాల్సిన కాడ లైన్లు వేసినాం, పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం, కరెంటు బాగా చేసినాం. అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం, మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అప్పు చేసినాం, భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం. నల్ల నీళ్ళు లేని దుస్థితి, ఆడబిడ్డల నెత్తి మీద కుండ పెట్టుకొని, బిందె పెట్టుకొని కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతుండేనో దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు, 12 కాలాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎప్పుడు కావాలన్నా ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి నడ్డా గారు చెప్పడం జరిగింది. వెంటనే నిన్న నేను చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరిగింది. కొంతమంది అధికారులు, సార్ మా రాష్ట్రంలో కొరత లేదు, మాకు కొరత ఉన్న విషయం కూడా తెలియదని చెప్పి నిర్లక్ష్యంగా జవాబు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీ అధికారం ఉన్నప్పుడు, మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశవ్యాప్తంగా రైతుల కొరత ఉండేది. ఈరోజు పెద్ద ఎత్తున యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించేవారు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ మార్కెటింగ్ పైన ఉక్కు పాదం మోపి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా దేశీయంగా, ఎందుకంటే యూరియా 90% గతంలో ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళం. ఈరోజు మన యొక్క డొమెస్టిక్ కంపెనీలను కూడా ప్రోత్సహించి ప్రభుత్వ పరంగా యూరియా కేంద్ర ప్రభుత్వము, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడమైంది. మనకందరికీ తెలుసు, రామగుండంలో తెలంగాణలో కూడా ఒక పరిశ్రమను
నరేంద్ర మోడీ గారే భూమి పూజ చేసి ఆ యొక్క ఫ్యాక్టరీని నిర్మాణం అయిన తర్వాత ఉత్పత్తిని కూడా ఆయనే స్వయంగా వచ్చి ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దీనితో గత 10 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పాత అలవాటు ప్రకారము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణలో కావలసినటువంటి రైతులకు ఎరువులు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వ అంచనాల ప్రకారం 24-25 అంటే ఈ సంవత్సరంలో రబీ సీజన్కి సంబంధించి 9.8 lakhs మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని చెప్పి రాష్ట్రము కేంద్రము జాయింట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. తెలంగాణ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వము 9.8 lakhs మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తెలిసిన తర్వాత సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి పంపించడం జరిగింది. అంటే రాష్ట్రం అడిగిన దానికంటే అదనంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఇచ్చాం. 10.02 మెట్రిక్ టన్స్ 1 October 2024 నుంచి 22 February 2025 వరకు అంటే 2 రోజుల క్రితం వరకు కూడా మరి తెలంగాణలో యూరియా అందుబాటులో ఉంది. గత ఏడాది పోలిసి చూసినట్లయితే ఈ సంవత్సరము 27.35%. ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక సంకేతాన్ని ఇచ్చింది, ఒక దిక్సూచిగా నిలిచింది పార్లమెంట్ ఎన్నికలలో. టీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరాలు చూసినాం. కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలు చూసినప్పటికి కూడా మళ్ళీ కొత్త తెలంగాణ ఇచ్చిన పార్టీగా ముందుకు వస్తుందని చెప్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం. కానీ కేసీఆర్ నిజస్వరూపం తెలడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలడానికి 9 నెలలే పట్టిందని చెప్పి ఈ 2 పార్టీలు మాకొద్దు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లేసి గెలిపించి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. సమస్యల గురించి ప్రస్తావించాలంటే 317 జీవో తెచ్చి టీచర్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి భార్య కాడ భర్తో కాడ ఇల్లు కాడ స్కూలో కాడ పుట్టిన జిల్లా ఒకటి పనిచేసే జిల్లా ఒకటి నరకం చూపించిండు. ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వెంటనే సరి చేస్తామని చెప్పిండు. తెచ్చిన పార్టీ నిలబడితే ఎన్నికల్లో ఇవాళ దీన్ని రద్దు చేస్తాం, సరి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాగాలో 5 డిఏల పెండింగ్ కావచ్చు, మీకు
ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుకొస్తామని చెప్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం, కానీ కేసీఆర్ నిజస్వరూపం తెలడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలడానికి 9 నెలలే పట్టిందని చెప్పి ఈ 2 పార్టీలు మాకొద్దు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లేసి గెలిపించి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. సమస్యల గురించి ప్రస్తావించాలంటే 317 జీవో తెచ్చి టీచర్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి, భార్యో కాడ, భర్తో కాడ, ఇల్లో కాడ, స్కూలో కాడ, పుట్టిన జిల్లా ఒకటి, పనిచేసే జిల్లా ఒకటి, నరకం చూపించిండు. ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వెంటనే సరి చేస్తామని చెప్పిండు. తెచ్చిన పార్టీ నిలబడితే ఎన్నికల్లో ఇవాళ దీన్ని రద్దు చేస్తాం, సరి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాబులు 5 డిఏల పెండింగ్ కావచ్చు, మీకు ఇస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బయో ఏషియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.